డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రశ్న రావణ్ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడేమన్నాడు రాడు? పవన్ కళ్యాణ్ నోట్లో హిందూయిజం బొక్క. నేను అంటున్నా హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాల గుర్తుపెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకు వింటూ నాకు ఓపిక పోయింది. ఇంకా మీరు అంటారు కదా ఏం చేస్తామని. సార్ 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 కాళ్ళు ఉంటుంది సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయపెట్టదు సార్, ప్లీజ్ సార్. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ప్లీజ్ సార్, భయపెట్టదు సార్, ప్లీజ్. నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఏరేస్తారా? ఏడాడతారా? బియ్యంలో రాళ్ళు ఏడతారా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రశ్న రావణ్ను పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో రావణ్ కి కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. సోషల్ మీడియా అరెస్టుల్లో ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ విధంగా అరెస్ట్ చేయటం తప్పు అని కోర్టు వారు భావించారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రావణ్ మీద సర్పవరంలో పోలీస్ స్టేషన్ లో ఎప్పుడో 2025లో ఒక కేసు కట్టారంట. అంటే కోర్టు వారు బెయిల్ ఇచ్చిన వెంటనే సర్పవరం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన 2025 కేసులో అరెస్ట్ చేస్తున్నామని మళ్ళీ పోలీసులు ప్రకటించారు. ఈ బెయిల్ పేపర్స్ తీసుకుని ఆ సీతాయిని మర్యాదగా మా చంటిని వదిలిపెట్టమని చెప్పు. సారీ సార్, ఇక్కడ కోటింగ్ పూర్తయింది. మీ మేనల్ని సీతయ్య గారు 2 టౌన్ షిఫ్ట్ చేశారు. ఈ రోజు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరలా రావణ్ ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నామనే మాట చెప్పటం. నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే. ఈ రోజు జడా శ్రవణ్ కుమార్ తీసేసిన మెజిస్ట్రేటు అని, లిల్లీ పుట్టు అని, హాఫ్ కోట్ అని, ఫుల్ కోట్ అని. ఎవడండి బాబు ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. పదే బాడీ షేమింగ్ చేయటం ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి. ఆ పంది పేరు రఘురామకృష్ణరాజు. నేను లిల్లీ పుట్టేరా బొగడం. ఈ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే సముద్రం వచ్చింది. ఏంటి బాబన్నా ఇంకోసారి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే సముద్రం వచ్చింది. చాలా పాపం రా. బేసిక్ గా పందులు 2 రకాలు. ఒకటేమో అడవి పంది, రెండోదేమో ఊర పంది. ఆ ప్రోగ్రామ్ ఆపేయ్. ఏ ప్రోగ్రామ్ సార్? లైవ్ వస్తుంది కదా, అది ఆపేయ్. ఇప్పుడు పందుల పెంపకంలోని లాభ నష్టాల గురించి సవివరంగా తెలుసుకుందాం. ఇలాంటి ఊర పందుల మంద గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అన్నమాట. ఇగో ఇదే ఆ పందుల మంద. పందులకి మీకు సంబంధం ఏంటి? పందేంటి అంటే ఇప్పుడు మా ఛానల్ వచ్చేది పందుల ప్రోగ్రామ్ సార్. అగో వీళ్ళని పట్టుకొని నువ్వు పందులు అంటావా అని అంటే బరాబర్ అంట. నన్ను లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పందంటావరా అంట. ఫస్ట్ అంటించిన బురద. అరుంధతి రాయ్ ఏమో డైరెక్ట్ చెప్తది కశ్మీర్ ఇండియాలో భాగం కాదు అని. అదే మాటని ప్రకాష్ రాజ్ ఏమో ఇండైరెక్ట్ చెప్తాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అండ్ కశ్మీర్ వేర్పాటువాదైన ఉమర్ ఖలీద్ కి పెద్ద ఫ్యాన్ వీడు. వండర్ఫుల్ పీపుల్ లైక్ ఉమర్
జైలింగ్ ఈజ్ లైక్ ఫర్మెంటేషన్. హీస్ బ్రూ. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. రామాయణం మహాభారతం పైన చల్లుతున్నారు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఐ యామ్ రామా ఫ్రమ్ నార్త్. యా, ఐ యామ్ రావణ ఫ్రమ్ సౌత్. నైస్ మీటింగ్ యూ. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి పోయి ఆ జైల్లో కూర్చున్న ఆ పంది కూడా కశ్మీర్ విషయంలో ఇట్లాంటి మాటలే మాట్లాడింది. చూడండి, కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబరం తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్తాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలు. ఎన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. ద్రౌపది చీర లాగినరు, ఇదేనా మీరు నేర్పించే సంస్కృతి అని ఓ గిట్ల మాట్లాడతారు. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడకాను. ప్రజల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ లెవెల్లో ఊహించేసుకుంటున్నాడు వీడు. నువ్వు ఆటలో అట్టిపండు గాడివిరా. మీ నెత్తులకు మీరు ద్రౌపది చీరలాగే దగ్గరనే ఆగిపోండరా, కానీ ఫ్యూచర్ లా ఇలాంటి ఊరప్పందులు పుట్టుకొస్తాయి. ఈడు కాదు, ఆడోళ్ళ చీరలు లాగేటోళ్ళు అట్లాంటోళ్ళని నిలువున చీల్చి వాళ్ళ రక్తంతోని ఆడదాని కురుల్ని తడపాలే, ఇలాంటి శిక్ష వేయాలే అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి అక్కడ దాకా చదవరా? ఎంతసేపు పెంట మాత్రమే కనబడుతుంది, ఎందుకంటే ఊరప్పందివి కదా. అంటే అది టెర్రరిస్టులు నక్సల్స్ ఏమో మహానుభావులు, ఆర్మీ గవర్నమెంట్ ఏమో ఫెయిల్యూర్. ఈ ఎన్కౌంటర్లు మావోయిస్టుని లేకుండా చేయలేవేమో అని అనిపిస్తుంది. వచ్చిందండి వయ్యారి. ఊరపందులకి ఆ దొరికిన టెర్రరిస్టుల గ్యాంగ్ పైన సానుభూతి ఉంటది. ఈ దేశ పౌరుల్ని ఈ దేశం మీదకి ఎట్లా వెపనైజ్ చేసి ఉపయోగిస్తున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంట్. గుడ్డేం కాదు. చైనా యుఎస్ కి కూడా అంత బాధ ఉంటదో లేదో కానీ వీళ్ళకి మాత్రం మహా బాధ అవుతుంది. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విజయ్ గవర్నమెంట్ ని బాగా సపోర్ట్ చేసిన ఈమె అక్కడ సీఎం ని తిట్టిండని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి లోపలేస్తే ఆ విషయం గురించి అసలు మాట్లాడదు. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? అదే ఇక్కడున్న ఒక యూట్యూబర్ నోటికొచ్చినట్టు మాట్లాడి అరెస్ట్ అయ్యి లోపలికి పోతే అరే అగ్రెసివ్గా ఉండడం కూడా తప్పేనా అని ఇట్లా బురద జల్లుతుంటది. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఈ దేశంలో ఉండే మనుషుల గురించి, ప్రాంతాల గురించి, మతాల గురించి, దేవుళ్ళ గురించి, ఆఖరికి అన్నిటి గురించి ఇష్టం వచ్చినట్టు వాగాలి. తర్వాత చట్టాన్ని ఫాలో అయ్యి అరెస్ట్ చేస్తే మాకు ప్రశ్నించే హక్కు లేదా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నా మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను, కానీ నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో హైవేస్ మినిస్టర్ ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్ లో. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఏం టార్చర్. అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి. చూడండి, ఉప్పు కప్పు రంగు నొక్కలుకు నుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వలలో పడకండో సందు దొరికిందో దో చేస్తాడయ్యో. మూడో రౌండ్ 4వ రౌండ్కి వచ్చేసరికి 5వ రౌండ్ లో ఏం పడుతుందో కూడా తెలియదు. ఏమైందిరా? ఎంత లేపినా కూడా ప్లేయడంలా పైకి. ఆస్తుల కోసం తండ్రినే చంపేసుకున్న కుటుంబం అది. అది అందరూ మా కాన్షియస్ లో ఎవరిని అడిగినా చెప్తారు ఆయన సహజ మరణం కాదు అనేది. సో ఆ గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరి దీనికి ఒకరికి వెళ్ళటం కూడా ఉండేది కాదు.
ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పండి, నేను- నిజమేనా? నేను ఎన్నేళ్ళుగా మీకు- ఉన్నాను మీకు- చెప్పండి మీకు పార్టీలో? తెలుగుదేశంలో పార్టీ చంద్రబాబు నాయుడు పెట్- పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. అవును క్లియర్ గా ఉందిగా. వైఎస్ఆర్సీపీలో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఈ ఫోన్ నువ్వు కొందాం అనుకున్నాడు ఖర్చు, నేను అక్కడ అనుకున్నాను, నాకెందుకు? నాతో అంటే ఏంటి? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆ రోజు నేను శాసన రాజధానికి నేను అక్కడికి గీత నీకు అర్థం. నేను చెప్పాను, నేను ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అంబటి రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్తాను. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. ఈ పదాలు మా నాయకులు ఎప్పుడు వాడలేదే, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. చూడాలని ఉందే. చపాతి మొఖం దానా, దరిద్ర కొట్టు ముండా. మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని సంబోధిస్తున్నప్పుడు కూడా గారు అనే సంబోధిస్తుంటాం కదా మేము. నా కొడకల్లారా, పిడిపి నా కొడకల్లారా, దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నా కొడకల్లారా, మీ నాలుగులు చెగ్గొస్తాం. తమిళనాడులో విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. తమిళనాడులో విజయ్ గారు ఏం చేశారంటే ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చారు. ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చి ఆయన భావోద్వేగంతో ఉంటే ఆ సీన్ చూసిన వారందరికీ కూడా చాలా మంచి పని చేశారు విజయ్ గారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం, వెళ్ళి రావటం. డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చారు అనుకున్నారు, కానీ ఇక్కడ మనం ఏం చేసాం, డ్రైవర్ ని చంపేసిన వాడికి ఎమ్మెల్సీ ఇచ్చాం. సో బోత్ ఆర్ నాట్ సేమ్. నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగులు. రాష్ట్రానికి పెట్టిన దరిద్రం ఎప్పుడు పోయిద్దా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫోటో దండ 2 రెడీయే. ఇంతకీ ఎప్పుడు పోతావో చెప్పన్నా. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.